బాగా సన్నగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ వచ్చేసి చాలా మందికి భుజాలు జారుతూ ఉంటాయి. అలాగే చెస్ట్ దగ్గర, సంకల దగ్గర ముడతలు ముడతలు అంతా బుగ్గలేసినట్టుగా అట్లా ఉంటుంది. అట్లా ఉండకుండా ఉండాలి అంటే ఒకసారి ఈ మెథడ్ లో కట్టింగ్ అనేది చేయండి, పర్ఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి 31 సైజ్ బ్లౌజ్ అనమాట, చాలా చిన్న సైజ్ బ్లౌజు. చెస్ట్ వచ్చేసి 31, నడుము వచ్చేసి 23.5 అనమాట. సో ఈ మెజర్మెంట్స్ కూడా మొత్తం చెప్తాను. ఒకవేళ మీకు ఇలాంటి బ్లౌజే ఉన్నట్లయితే కనుక ఒకసారి ఈ మెజర్మెంట్స్ మీకు కూడా ఇలాంటి బ్లౌజే ఉంటే నేను చూపించిన దాని ప్రకారంగా మీరు కటింగ్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్ అయితే కుదురుతుంది బ్లౌజ్. సో చూడండి, ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుము అయితే కొలుస్తున్నాను. కాజా పట్టి వదిలేసి అక్కడ నుంచి ఉక్స్ల పట్టి వరకు ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి వెస్ట్ వచ్చేసి 23.5, నడుము వచ్చేసి 23.5. అలాగే చెస్ట్ వచ్చేసి ఎలా తెలుస్తుందంటే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లో నెక్ కింద 1/2 ఇంచు కింద టేప్ పెట్టి ఒకసారి అటు సైడ్ కుట్టు ఇటు సైడ్ కుట్టు, టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కానించి ఈ కుట్టు వరకు ఇటు పెట్టి చూసుకోవాలి. ఇలా పెట్టి చూసుకుంటే తెలుస్తుంది అనమాట. నాకు 15.5 అయితే వచ్చింది. ఈ 15.5ను డబల్ చేసుకుంటే 31 అయితే వస్తుంది అనమాట చెస్ట్. ఇది చెస్ట్ భాగం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత, హ్యాండ్ లూజు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ముందే కొలత అయితే చెప్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు కొలుచుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి భుజం పైన కుట్టు కానొస్తుంటుంది మీకు, ఆ కుట్టు కానుంచి కింది వరకు నడుము టక్స్ వేసుకుంటాను చూడండి, ఆ కింది వరకు ఎంత ఉందో ఒకసారి కొలిచి చూసుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి 13 ఇంచులు అయితే వచ్చిందనమాట. సో నేను 13 ఇంచులు అయితే ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను. అలాగే మనము ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచులు అయితే తీసుకున్నాం. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచులు, హ్యాండ్ పొడవు 4 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు అనమాట. చూడండి, ఇటు సైడ్ కుట్టు వరకు చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ 5 ఇంచులు అయితే వచ్చింది. ఇలా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇవి అనమాట బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి బ్లౌజ్ ఉంటే కనుక ఒకసారి నేను చెప్పినటువంటి మెథడ్ లో మీరు బ్లౌజ్ అనేది కట్టింగ్ అనేది చేయండి, పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వెస్ట్ అయితే కొలుస్తున్నాను, నడుము లూజ్ అయితే కొలుస్తున్నానండి. నడుము లూజ్ వచ్చేసి మనకు 23.5 ఉంది కదా. మీకు ఇక్కడ ఆల్తి బ్లౌజ్ కూడా కొలిసి చూపిస్తా చూడండి ఒకసారి. ప్రతి సాట మార్కింగ్ చేసే ప్రతి సాట మీకు కాల్తి బ్లౌజ్ కూడా మళ్ళీ కొలిచి చూపిస్తాను. ఎందుకంటే రాసిన తర్వాత మళ్ళీ మీకు కొలిచి చూపించకపోయానుకో డౌట్ అనేది ఉంటుంది అనమాట. ఆ వల్ల డౌట్స్ అనేవి అట్లానే ఉండిపోతాయి, నేర్చుకోవడానికి వీలుగా ఉండదు అనమాట. అందుకోసం మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 23.5 వచ్చింది కదా నడుము లూజు. 23.5ను 4 భాగాలుగా చేసుకోవాలన్నమాట. టేప్ని ఇట్లా 4 భాగాలుగా ఇట్లా చేసుకుంటే మనకు వచ్చేసి 6.1 గీత అయితే వచ్చింది. ఈ విధంగా ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచు నడుము టక్స్లు వేసుకుంటాం కదా, అందుకోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా 2 ఇంచులు ఫీచర్ లా అయితే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చెస్ట్ మార్కింగ్ చూపిస్తాను. చెస్ట్ ఇందాక చెప్పాను కదా, ఇటు సైడ్ కుట్టు కానుంచి ఇటు సైడ్ కుట్టు వరకు కొలిచి చూసుకోవాలి. బ్యాక్ నెక్ కింద ఒక 1/2 ఇంచ్ కింద అనేది ఇట్లా కొలిచి చూసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ వచ్చేసి 15.5 అయితే వచ్చింది. 15.5ను సగం చేసుకుంటే 7.2 గీతలు అయితే వచ్చింది. సో 7.2 గీతల్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అనమాట. నడుము లూజ్ వచ్చేసి నేను కింద మార్కింగ్ చేసినది, ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అనమాట. మీకు లైన్ కూడా మార్క్ చేస్తా చూడండి. ఇది వచ్చేసి ఫ్యూచర్ లో లావ్ అయితే కుట్లిప్పుకోవటం కోసం. సో ఇంక ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాం మనకి స్ట్రైట్ గా రావడం కోసం. తర్వాత నడుము ప్రకారంగానే కట్టింగ్ అయితే చేస్తాను, మార్కింగ్ అయితే చేస్తాను. సో అందుకోసం నేను లాస్ట్ అయితే నడుము అనేది కొలిచేది, కానీ మీకు అర్థం కావాలనేసి అయితే ఫస్ట్ నడుము కూడా కొలిచి చూపించాను అనమాట. సో ఇది చెస్ట్ మార్కింగ్, ఇది వచ్చేసి ఫీచర్ ఎలా అయితే కుట్టిప్పుకోవడం కోసం అనమాట. ఇప్పుడు ఆల్తీ బ్లౌజు ఒకసారి ఇక్కడ పైన చూడండి, భుజం పైన కుట్టు కానుంచి నడుము దగ్గర టక్స్ ఉంటుంది కదా, ఆ టక్స్ వరకు ఇలా పట్టుకొని లాగి చూడండి ఎంత వచ్చింది. మనకి 13 ఇంచులు అయితే వచ్చింది. ఆ 13 ఇంచులకు మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 14 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇదే మార్కింగ్ ఈ క్లాత్ చివరను కూడా, అంటే మనం మార్కింగ్ చేసిన దాని మీద ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నా. ఇది ఒక లైన్ మార్క్ చేసుకున్నాము. ఇలా మార్క్ చేసుకోవటం వల్ల మనకు కట్టింగ్ అనేది సొట్టగా పోదు, బాగా చక్కగా వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలంటే, మనకు చెస్ట్ ఎంత వచ్చింది 31 కదా, 31ని 4 భాగాలు చేసుకుంటే 7.2 అయితే వచ్చింది. ఆ 7.ని మళ్ళీ సగం చేసుకోవాలి. సగం చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 4.1 సారీ 4కు 2 గీతలు తక్కువ అయితే వస్తుంది అనమాట. అదే దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలిపితే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా?
ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చేసి 7.2 గీతలు అయితే వచ్చింది. దాన్ని సగం చేసుకుంటే 4కు 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. దానికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ వస్తుంది, సంఖ వస్తుంది అనమాట. షోల్డర్ సంఖ ఇట్లా సన్న ఉన్న వాళ్ళకు ఇద్దరికి అంటే రెండు ఒకేలాగే సమానంగా ఉంటాయండి. సన్నగా ఉన్న వాళ్ళకి కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా కొద్దిగా చేతులు లాగా ఉన్న వాళ్ళకి మళ్ళీ సంఖ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఓకేనా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకైతే షోల్డర్ అదే పెట్టాను, సంఖ అదే పెట్టాను. అలాగే సంఖ రౌండ్ దగ్గర 1.5 అంటే 1 గీతల దగ్గర రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 4 ఇంచులు అనేది మార్కింగ్ చేశాను. నెక్ డీప్ అనమాట అక్కడ. సో ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 1.5 అనేది తీస్తున్నానండి. 1.5 వీళ్ళకు కరెక్ట్ అయితే సరిపోతుంది. మరి మనం కొంచెం ఎక్కువ తీసామనుకోండి అంత మూసేసినట్టు అంటే భుజాలు అనేది జారుతాయి అనమాట. మరి మనం 1.5 పెట్టాము కదా, భుజ అంతా పట్టేసినట్టుగా ఉంటుందేమో అనేసి అయితే అట్లా అస్సలు డౌట్ అనేది పడద్దండి. మళ్ళీ లేదంటే షోల్డర్ పెద్దగా అవుతుందేమో కదా అనేసి అస్సలు అనుకోద్దండి. మనము హెమ్మింగ్ చేసి అలాగే హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసరికి షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నడుము మార్కింగ్ ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇట్లా సగం దగ్గరికి ఇట్లా టేప్ మర్త పెట్టేసుకొని అక్కడ టక్స్లు అనేవి వేసుకుంటాము. ఈ విధంగా ఇట్లా టక్స్లు అనేవి వేసుకుంటాము. అలాగే సైడ్లకు మడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే, ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఒక పావు ఇంచెస్ మీద పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఎటువంటి డౌట్స్ ఏమీ అవసరం లేదండి. నేను చెప్పినటువంటి మెథడ్లో మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఓకేనా. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టుపడతానేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఒక పావు ఇంచెస్ మీద ఇట్లా పైకి కటింగ్ చేయడం వల్ల సైడ్లకు ముడతలు అనేవి రావండి. అలాగే ఇక్కడ మనం మెయిన్ టక్స్లు అనేవి వేస్తాము కాబట్టి అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము. అంతకంటే ముందు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి, తర్వాత సే బెల్ట్. ఓకేనా. ఒక లైన్ ప్రకారంగా ఎప్పటికైనా కానీ ఫస్ట్ హ్యాండ్స్ అయితే అసలు కట్ చేయొద్దండి. ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తర్వాతనే హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లోనే ఎంత కొలతలనే తెలిసిపోతాయి కదా, అప్పుడు సంక డౌన్ ఎంత తీసుకోవాలనేసి అయితే అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎక్కువ తక్కువ నెట్టు ఇట్లా 4 మడతలు వేసేసుకొని ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు 4కు మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని మొత్తం టోటల్గా 5 ఇంచులు అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గోట్ అయితే వేస్తున్నానండి. వీళ్ళకి సంక డౌన్ వచ్చేసి 2.5 అయితే తీసేసేయాలి. వీళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు కాబట్టి 2.5 తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5లో నుంచి 2.5 తీసేస్తే వీళ్ళకి సంక డౌన్ అనేది పర్ఫెక్ట్ సరిపోతుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. దానికి ఈ లైన్ మార్క్ చేసాం కదా 2.5 ఇంచుల దగ్గర, ఆ మార్కింగ్ కాడ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 6 ఇంచులనే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ పొడవు 5 ఇంచుల దగ్గర నుంచి ఈ సంఖ మనం డౌన్ చేసుకున్నాం చూడండి 6 ఇంచుల దగ్గర, అక్కడ దాకా మనము ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇక్కడ సంఖలో తీసుకోవాలి. సంఖలో తీసుకోవడం కోసము ఒక 1 ఇంచెస్ మీద స్ట్రైట్ గా అలాగే ఉంచేసి ఇక్కడ మనం సెంటర్లో ఒక 1/4 ఇంచు ఉండేలాగా, అంటే 1కి 2 గీతలు తక్కువ అట్లా ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ 2 గీతనే కట్ చేసుకోవాలి. లోపల గీత అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల గీతనే కట్ చేసుకోవాలి. ఇట్లా విడిగా చేసుకొని ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా కుట్టుపడతా అనేసి ఒక టక్స్ అనమాట. ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా సరిపోతుంది అనేసి ఇక్కడ క్లాత్ అయితే కట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇట్లా 2 లేయర్స్ వచ్చేలాగా ఇట్లా ఓపెన్ చేసుకొని ఒక రెండు దారాకు మాత్రమే ఈ విధంగా సంకలోత అనేది తీసేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి సంకలోతి ఎంత తీసానో. సో చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు క్రాస్ కట్ అనమాట. మామూలు కటింగ్ అయితే ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను, వీడియో అయితే చేశాను, మళ్ళీ అడిగినా కానీ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్ కట్ బ్లౌజ్. మ్యాక్సిమం అందరు క్రాస్ కట్ బ్లౌజే తొడుగుతున్నారులేండి. సో చూసారు కదా ఇక్కడ క్రాస్ అంటే మనకి ఇక్కడ నెక్ చూడండి, ఆ నెక్ మార్కింగ్ అనేది మనకు అంచులో వారకు ఉండాలన్నమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి అక్కడ నుంచి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా చుట్టూరు మార్కింగ్ అయితే చేసుకుంటూ రండి. ఇక్కడ కూడా అంతే అనమాట. మనకు ఫ్రంట్ నెక్ లూజ్ లేకుండా అలాగే సంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలంటే మంచి టిప్స్ అనేవి చెప్తాను, చివరి వరకు అయితే చూడండి. అలాగే సైడ్లకు మనకు షేబెల్ట్ కుట్టుకున్న తర్వాత ఎక్కువ తక్కువ వస్తుంటాయి కదా, అట్లా కూడా రాకుండా చెప్తాను. సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్లకు వచ్చేసి 2.5 కంపల్సరీ అయితే తీసేసేయండి. ఇక్కడ సైడ్ వచ్చేసరికి కుక్సులు పట్టి కాజేపట్టి సైడ్ వచ్చేసరికి 3.5 అయితే తీసేసాయి అనమాట వీళ్ళకి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 6.5 అయితే తీసుకున్నాము. నెక్ పొడవు వచ్చేసి 6.5, విడ్త్ వచ్చేసి 2 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. 6.5 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి మనకు నెక్ విడ్త్ అనేది తగ్గించుకోవాలి.
లేకుంటే కనుక భుజాలు జారుతాయి అనమాట. ఇది 6.5 వచ్చింది కాబట్టి కరెక్ట్గా మనకు 2 ఇంచులు అయితే తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాను మనకు నెక్ అనేది. ఇప్పుడు చూడండి సంకలో ఏ విధంగా తీసుకోవాలంటే ఒక లైన్ మార్క్ చేసుకోండి ఎల్ షేప్లో, అంటే మనకు బ్యాక్ పార్ట్కి ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే ఇట్లా మార్క్ చేసుకొని పైనుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ మన సెంటర్లోకి వచ్చేసరికి 1/2 ఇంచు ఉండేలాగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ఫ్రంట్ పొడుగు ఎంత ఉన్నదో ఒకసారి చూసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ ఫ్రంట్ పొడుగు వచ్చేసి పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసేయండి. అలాగే ఆల్తీ బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకోండి. పైన కుట్ల కాడ భుజం పైన కుట్ల కాడ నుంచి కింద మెయిన్ టక్స్ ఉంటుంది చూడండి, అక్కడ పట్టుకొని చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట బ్లౌజ్ ఫ్రంట్ పొడుగు ఎంత అనేది. సో ఇక్కడ నాకు వచ్చేసి 12 ఇంచులు అయితే వచ్చిందనమాట. అక్కడ ఈ మార్కింగ్ 2.5 మార్కింగ్ కూడా కలిపేసుకోవాలి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనకు సైడ్లకు ఎక్కువ తక్కువలు రాకుండా ఉండాలంటే క్రాస్ పట్టీలు జాయింటింగ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి కదా, అలా ఎక్కువ తక్కువలు రాకుండా ఉండాలంటే సంఖ దగ్గర ఒక 1/2 ఇంచు కానీ ఒక 1/2 ఇంచు కానీ పైకి మార్కింగ్ చేసుకోండి. పైకి మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకు తక్కువ రాకుండా ఉంటాయి. ఒకవేళ ఎక్కువ ఉన్నా పర్వాలేదని 4 టక్స్ అనేది వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. తక్కువ అయింది అనుకోండి ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. అలాగే నెక్కు లూజ్గా ఉంటాయి చాలా మంది బ్లౌజులు చూసాను నేను. సో అలా లూజ్ లేకుండా ఉండాలి అంటే నేను చెప్పిన ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ నెక్ అంతా కట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచెస్ మీద అంతే, ఇక్కడ వీడియో చూపించిన మీద అంతే కట్ చేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి డాట్స్ వేసుకోవాలి. డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి, ఇక్కడ కింద ఫ్రంట్ పార్ట్ కింద ఈ క్లాత్ను 3 భాగాలుగా ఇట్లా మడత పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇట్లా 3 సమానంగా రావాలండి. ఇట్లా 3 సమానంగా వచ్చిన తర్వాత ఒక లేయర్ అనేది తీసేసేయండి. ఇది తీసేసి ఇంక ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్కి టక్స్ అనేది పెట్టుకోవాలి. అది కూడా ఎటు సైడ్ రావాలి, ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ రావాలి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు సన్నగా ఉన్న అమ్మాయికి వచ్చేసి అక్కడ నుంచి స్టార్ట్ నుంచి ఎంత 2.5 ఇంచుల దాకా రావాలి. అలాగే సంక డౌన్ ఎంతైతే తీసుకుంటామో షేప్ బెల్ట్ది కూడా మనకు అక్కడ నుంచి ఉక్సుల పట్టికా నుంచి రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను, అదే 2.5 ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు సెంటర్ టక్స్ కు దానికి ఎంత తేడా ఉందో దాని ప్రకారంగా మనము టక్స్లు అనేవి వేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి కజ్జా పట్టిని సమానంగా ఇట్లా పట్టేసి అక్కడ ఒక టక్స్ అనేది వేసుకోవాలి. ఇవి వచ్చేసి త్రిభుజాకారంలో అయితే రావాలండి డాట్స్. చూడండి ఇక్కడ పొయ్యిగుండ్లాకారం లెక్క కానొస్తుంది కదా, ఈ విధంగా అయితే రావాలన్నమాట. అప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్లు అనేవి కట్ చేసుకుందాము. షే బెల్ట్ వచ్చేసి చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి. నా పద్ధతిలో మీరు కటింగ్ అనేది చేశారంటే, సో ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచులు, మళ్ళా కొంచెం 2.5 ఇంచుల దగ్గర 2.5 ఇంచులు, అలాగే 3 లాస్ట్ చివరన వచ్చేసి 3 ఇంచులు. ఓకేనా. ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ 4 ఇంచులు తీసుకున్నాను, తర్వాత 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ 2.5 అనేది తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఈ క్లాత్ చివరన అంటే మన నడుము లూజ్ ప్రకారంగా షే బెల్ట్ పొడవు అనేది తీసుకుంటాము. మనకు నడుము లూజ్ ఎంత వచ్చిందో దాని ప్రకారంగా కొలిచి ఇక్కడ దాకా అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు దాని చూడండి 4 ఇంచుల్ని 2.5 ఇంచుల్ని 3 ఇంచుల్ని కలిపేసుకుంటూ కట్టింగ్ అనేది చేసేసాను అనమాట. ఇలా కట్టింగ్ చేయటం వల్ల మనకు షే బెల్ట్ అనేది షేప్ బాగా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, షే బెల్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మిగిలిన శారీలో బ్లౌజ్ ఉంటుంది కదా, శారీలో బ్లౌజ్ అనేది మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను లాస్ట్ కట్ చేస్తా చూడండి నెక్ ఎప్పటికైనా సరే. అదే కనుక డిజైన్ కుట్టాలంటే కనుక నేను డిజైన్ పెట్టాలన్నప్పుడు అయితే కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నాను, నేను నెక్ లాస్ట్కి అయితే కట్ చేస్తాను. సో చూడండి శారీ వచ్చేసి ఇదనమాట, బ్లౌజ్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇట్లాంటి మెత్తని శారీస్ని కొద్దిగా ఇట్లా కట్ చేసి ఇట్లా చింపితే వస్తాయండి. ఇట్లా చాలా మెత్తగా ఉందన్నమాట ఈ శారీ. ఇట్లా ఇంత మెత్తటి శారీస్ వచ్చినప్పుడు ఇలా చింపితే సరిపోతుంది. ఇక్కడ అంచుల సైడ్ లేస్ వచ్చిందనమాట, అందుకోసం మనకు అక్కడైతే తెగదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ అంచు అయితే నేను తీసేస్తున్నానండి. ఇవి దీని ప్రకారంగా ఇట్లా మడత పెట్టేసి చేతులు కట్ చేసుకున్నాం అనుకోండి, చేతులకు సంగ పీసులు వేయాల్సి వస్తుంది. ఇంత సన్న ఉన్న మనిషికి కూడా సంగ పీసులు వేసారా ఏం టైలరు అనేసి అంటారనమాట. అలా కాకుండా ఫస్ట్ వచ్చేసి మనం ఈ అంచు అయితే తీసేసుకోవాలి. ఈ అంచు తీసేసి మనం కుట్టేటప్పుడు జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. జాయింటింగ్ చేసేది కూడా చాలా ఈజీ మెథడ్లో అయితే జాయింటింగ్ అయితే చేశానండి. అది వీడియో అయితే కనుక డిలీట్ చేసినాను అనుకుంటా, తీసినాను బై మిస్టేక్గా డిలీట్ అయితే చేశాను. ఒకవేళ ఉంటే గనక డిలీట్ ఆప్షన్లలో ఉంటే గనక చూసి ఒకవేళ అప్లోడ్ అయితే చేస్తానండి. ఏ విధంగా ఇట్లాంటి గట్టి అంచులు వచ్చినప్పుడు, అంటే ఒక సైడ్ అంచు చిన్నగా వచ్చినప్పుడు ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి, అది కూడా శారీలు ఇప్పుడు బ్లౌజ్ పీస్కి వచ్చినటువంటి క్లాత్ అనమాట. ఇది సపరేట్గా వచ్చినటువంటి లేసు అట్లాంటిది అయితే కాదు. దారం వర్క్ అనేది
ఒక ఆరి వర్క్ వేస్తారు చూడండి, ఆ విధంగా బ్లౌజ్ పీస్కి అయితే కుట్టడం అయితే జరిగింది. దాన్ని మనం కట్ చేసాను అనమాట, క్లాత్నే కట్ చేసాము ఏకంగా. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఇట్లా మడత పెట్టేశాను. ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా మడత పెట్టుకుంటాము 2 లేయర్స్ లాగా, అట్లనే మడత అయితే పెట్టేసాను అనమాట. ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని ఇది కూడా చూడండి మడుతుంది చూడండి ఫోల్డింగ్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నెక్ పెట్టాము, అదైతే చక్కగా ఉండేలాగా చూసుకోండి. ఒకేలా అక్కడ పురి తిరిగి ఉందనుకోండి, మనకి ఎంతన్నా కుట్టు ముడతలనే వచ్చేస్తాయి బ్లౌజ్. అందుకోసం మనకు కట్టింగ్ లో చాలా టిప్స్ అనేవి ఉంటాయండి. ప్రతి ఒక్క టిప్ నేను చెప్పే టిప్ ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ అయితే కుదురుతాయి బ్లౌజెస్. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ సైడ్కి వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు ఇక్కడ నెక్ ఓపెన్ సైడ్, అంటే ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఓపెన్స్ ఉంటాయి కదా అంచులు, అటు సైడ్ ఎక్కడ మనకు ఓపెన్స్ ఉన్నా అటు సైడ్ నెక్ వచ్చేలాగా చూసుకొని కటింగ్ చేశారనుకోండి, మనకు ముడతలు అనేవి రావన్నమాట. ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి, ఇంకా ఒక్కొక్క పార్ట్ విడివిడిగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అట్లా విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అర్ధ గంట కానివ్వండి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తానండి ముందు వీడియోస్లలో. ఓకేనా? ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా అలాగే లైనింగ్ పెట్టేసుకొని చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసేయండి. ఎప్పటికైనా కానీ మన మెథడ్లో ఫస్ట్ లైనింగ్ కట్టింగ్ ఉంటుంది, తర్వాత బ్లౌజ్ పీస్ కటింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే లైనింగ్ మనము ఒక లైనింగ్ సాలకుంటే ఏదో ఒకటి అతుకులు అయితే వేసేసుకుంటాం. బట్ ఏంటంటే శారీలో క్లాత్ సరిపోకపోయింది అనుకోండి, మనకు అతుకులు వేరే క్లాత్లో అతుకులు వేసిన అంటే అస్సలు దరిద్రంగా ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి లైనింగ్ కట్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ పీస్లో కొంచెం అటు ఇటు తేడాలు ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. క్లాత్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ పెట్టాల్సింది, ఇంకో సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ పెట్టాల్సింది లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకోవాల్సింది ఓపెన్ సైడ్ పెట్టుకోవచ్చు. అట్లా ఎక్కడైనా కానీ పెట్టేసుకోవచ్చు అనమాట. అట్లా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకోసమే ఎప్పుడైనా సరే లైనింగే ఫస్ట్ కట్ చేసేయండి, తర్వాత వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టూరు ఒక అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసేయండి. మొత్తం అయితే నేను సీ బెల్ట్ కటింగ్ చేసేసాను, అలాగే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. సో కొంచెం ఎక్కువనే ఉండిచ్చానండి, ఎందుకంటే ఒకేలా మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు ఉండవు, మ్యాక్సిమం ఉండవు. బట్ ఏంటంటే ఫ్యూచర్లో